ఓం నమ శివాయ. రెండవ అధ్యాయం. సోమవార వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేస్తుని. కార్తీక మాసములో సోమవారం వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడువై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలయును. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగారం చేసి పురాణ పట్టణం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తీలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలయును. అటుల చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసం మందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా నొక ఇతిహాసము కలదు. దాన్ని నీకు తెలియబర్చెదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్రయ నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మాయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్ నామస్మరణ చేయువాడు ఒకటిచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పేదలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలుగొట్టారు. కానీ శాంతస్వరూపుడవు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను. కాని చుట్టుప్రక్కల వారా నిష్ఠూరి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దాన్ని కర్కస అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయం చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయని వీక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవ్వరూ సహాయం అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన పోయి ఊరి చివరున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రింగట్నే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడును రమ్మించుచు వర్ణ సంకురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారిని కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేసాగాను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మోహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురీపి అయి భయంకర రోగములతో బాధపడుచుండెను.
ఆమె యవ్వనంలోనుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమనెట్లనైనను పలకరించునని ఆ వీధి గుమ్మమైనా చూడకుండిది. కర్కశైటుల నరకబాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టబెట్టు అని ఆజ్ఞాపించాను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగులించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సరసరా కాగిన నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోట్లోనూ చెవుల్లోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము నరకములో వేయగా అందు ఇనప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటేడు తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండేది. ఈ ప్రకారంగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడొక స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నగరంపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగను. సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తినను. వ్రతినిష్టగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నం అగుట చేతును ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొనను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేయను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాభ్యములో కుష్ఠురాలునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చుట ఉంచిన బలి అన్నములు తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితోబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పదండగిరి. ద్వితీయోధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకు 3వ రోజు అధ్యాయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.